దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. గమనించినట్లయితే గనక కొన్నిసార్లు మనము గాయపరచబడడం కూడా మంచిది. అయితే దేవుడు గాయపడ్డారనేసి దేవుడు ఉరికి వదిలిపెట్టడు. స్వస్థపరిచే దేవుడు కూడా ఆయనే. ఎందుకు ఈ మాట చెప్తానంటే, యేసేపుకు కళనిచ్చిన వాడు దేవుడే. అయితే ఆ యొక్క కళ నెరవేరే ముందు అనేకమైనటువంటి గాయాలు పాలయ్యాడు. అంటే అనేకమైనటువంటి హృదయంలో దెబ్బలు తిన్నాడు యేసేపు. అనంటే అన్నలు అతనిని తీసుకొని గోతులు వేయడము, తర్వాత ఐగుప్తు దేశాన్ని కమ్మివేయడము, అక్కడ ఐగుప్తు దేశంలో బానిసగా అనేకమైనటువంటి వేదనలు, కష్టాలు, చేయనటువంటి నిందలు, అవమానాలు ఇవన్నీ పడడము, ఇవన్నీ గాయపరచబడడానికి సూచనలు. అయితే తర్వాత యేసేపు తన యవ్వన కాలమంతా ఇలా అనేక రీతులుగా గాయపరచబడినప్పటికీ కూడా అతడు ఓర్చుకున్నాడు, నిదానించాడు, సహించాడు. దేవుని యొక్క సమయం వచ్చింది. అతనిని అప్పటి వరకు గాయపరచబడిన స్థితిలో నుంచి అతనిని దేవుడు స్వస్థపరిచి, అంటే అతని యొక్క స్థితి అంతటిని కూడా మార్చి దేవుడు గొప్పగా యేసేపును చేయడం జరిగింది. నేను నా జీవితంలో కూడా కొన్ని సందర్భాలు ఇలాగే ఉంటాయి. కొన్నిసార్లు నీవు కూడా స్వస్థత అనేది లేకుండా, అంటే నా జీవితంలో ఎప్పుడు నెమ్మది కలుగుతుంది అనేదే నువ్వు ఆలోచిస్తుంటావు. నాకెప్పుడు నెమ్మది కలుగుతుంది, నాకెప్పుడు సమాధానం కలుగుతుంది, ఈ యొక్క స్థితిలో నుంచి నేను ఎప్పుడు విడిపింపబడతాను, అయ్యో ఈ యొక్క శ్రమలు, వేదనలు తట్టుకోలేకపోతున్నానే అని అనుకోవచ్చు. ప్రియమైన దేవుని జనాంగమా, ఇవన్నీ కూడా గాయపరచబడినటువంటి సందర్భాలు, గాయపరచబడుతూ ఉన్నటువంటి ఇక దినాలను నువ్వు గుర్తించుకో. నిశ్చయముగా నీకంటూ విడుదలనిచ్చే దినాలు వస్తున్నాయి. నీకంటూ ఇక స్వస్థతను అనుగ్రహించేటువంటి దినాలను దేవుడు అతి త్వరలో తీసుకొని రాబోచున్నాడు. నీకంటూ నెమ్మదిని, విశ్రాంతిని, ఆరోగ్యమును, ఆయుష్కాలమును అనుగ్రహించేటటువంటి దినాలను దేవాతి దేవుడు త్వరితగతిన తీసుకొని రాబోతున్నాడు. కాబట్టి గమనించండి, నిశ్చయముగా దేవుడు నీకంటూ మేలును కలగజేస్తాడు. నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో సమాధానాన్ని కలగజేస్తాడు. గాయపరచబడిన నిన్నే స్వస్థపరిచే దేవుడు కూడా ఆయనే. గాయపరచబడడం కూడా మంచిదే, స్వస్థపరచబడడం కూడా ఇంకా మంచిది. యేసేపు దాదాపు 14-15 సంవత్సరాల పాటు గాయపరచబడ్డాడు. కాబట్టి 30 సంవత్సరాల వయసులో యేసేపుని దేవుడు ప్రధానమంత్రిగా ఐగుప్తు దేశానికి నియమించాడు. తన బ్రతుకు దినాలన్నీ కూడా రాజ జీవితం జీవించాడు. ఆ 15 సంవత్సరాలు గాయపరచబడ్డాడు కాబట్టి యేసేపు బ్రతికింపబడ్డాడు. యేసేపు ఆ యొక్క ప్రధానమంత్రిగా ఉన్నాడు. తన కుటుంబం అంతటిని కూడా రక్షించుకోగలిగాడు, తన కుటుంబం అంతటిని కూడా కాపాడుకోగలిగాడు. నువ్వు గాయపరచబడితేనే, నువ్వు నిందింపబడితేనే, నువ్వు దూషింపబడితేనే కానీ ఆ తర్వాత నీవు, నీ కుటుంబము, నేను ఆశ్రయించిన వారందరి ఎదుట, నీ బంధువులందరి ఎదుట నేను ఒక తలగాను, ఏలికగాను దేవుడు నియమిస్తాడు. కాబట్టి గాయపరచబడుతున్నానని చెప్పేసి దిగులు పడకు, గాయపరచబడుతున్నానని చెప్పేసి బాధపడకు. నిశ్చయముగా వాటన్నిటికీ కూడా ముగింపు దినాల్లో దేవుడు అతి త్వరలో తీసుకుని రాబోచున్నాడు. దేవుడి మాటలను దీవించునుగాక. సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, మీరు కృప చూపించండి. మీ మాటను దీవించి ఆశీర్వదించి సహాయం చేయండి. యేసు అధికారము కలిగిన నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.